ఆడుతూ పాడుతూ గెంతులేసి ఆ చిన్నారుల చేతుల్లో AK-47s, చదువుకోవాల్సిన ఆ అమ్మాయిల చేతుల్లో షూటింగ్ డ్రిల్స్, వయసు మీరిపోయిన వృద్ధులకు యుద్ధ శిక్షణ. ఇది ప్రస్తుతం ఇరాన్లో కనిపిస్తున్న పరిస్థితి. ఇరాన్ స్కూల్స్ రాత్రికి రాత్రే వార్ జోన్స్గా ఎందుకు మారిపోయాయి? అసలు ఇరాన్ ఇలా చేయడానికి కారణం ఏంటి? పిల్లలకి వృద్ధులకు ట్రైనింగ్ ఎందుకు ఇస్తూ ఉంది? లెట్స్ బ్రేక్ డౌన్ ది స్టోరీ. హలో, నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. ఎటు తెరని యుద్ధం, అప్పుడే సీజ్ఫైర్ అంటారు, అప్పుడే మళ్ళీ యుద్ధం అంటారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇరాన్ సంరక్షణకు సరికొత్త ప్రణాళికలు రచిస్తూ ఉంది. అమెరికా ఇజ్రాయెల్ అటాక్స్ ముందు మరింత ముమ్మరం కావచ్చు అని చెప్పి అంచనాలతో వీధి పోరాటాలకు సిద్ధమవుతోంది ఇరాన్. తుపాకుల వాడకంపై అక్కడి పౌరులకు శిక్షణ ఇస్తూ ఉంది. ఇందుకోసం పబ్లిక్ గన్ కియోస్క్లను కూడా ఏర్పాటు చేసింది. ఒకవేళ అమెరికా గ్రౌండ్ అటాక్కి దిగితే అగ్రరాజ్య బలగాలతో వీధుల్లో డైరెక్ట్గా తలపడ్డానికి వాళ్ళ ముఖాల మీదే, అంటే ముఖాముఖి అంటూ ఉన్నాయి కదా, అలా డైరెక్ట్గా వాళ్ళతో అటాక్కి దిగడానికి వాళ్ళ సిటిజన్స్ని రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తూ ఉంది ఇరాన్. పెన్నులు, పుస్తకాలు పట్టుకోవాల్సిన పిల్లల చేత ఇరాన్ ప్రభుత్వం ఏకంగా రైఫిల్స్ పట్టించి ప్రొఫెషనల్ షూటర్స్గా మారుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రొఫెషనల్ షూటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. అసలు గన్ అంటే ఏంటో తెలియని వయసులోనే AK-47 గన్స్ని ఇవ్వడం, దాంతోపాటు వాటిని ఎలా సపరేట్ చేయాలి, వాటిని ఎలా ఫిట్ చేయాలి, ఇవన్నీ నేర్పించడం అక్కడ పరిస్థితిని అర్థం పడుతుంది. యుద్ధ భూమిలో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎమర్జెన్సీ సైలెన్స్ మధ్య ఎలా సెక్యూర్గా వాళ్ళు కాపాడుకోవాలి, స్కూల్స్లోనే లైవ్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంది. కొన్ని వీడియోల్లో చిన్నపిల్లలు సైనికుల్లా మార్చ్ చేస్తూ ఉండడంతో ఇది సాధారణ NCC తరహా శిక్షణ కాదు, పూర్తి స్థాయి సివిలియన్ వార్ రెడీనెస్ డ్రిల్స్ అని జియోపొలిటికల్ అనలిస్టు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇరాన్లోని ప్రధాన నగరాల కూడళ్లు, వీధుల్లో ప్రత్యేకంగా పబ్లిక్ గన్ కియోస్క్లను ఏర్పాటు చేస్తుంది అక్కడి ప్రభుత్వం. ఈ సెంటర్స్లో కామన్ సిటిజన్స్ తేలికపాటి ఆయుధాలపై ముమ్మరంగా శిక్షణ ఇస్తూ ఉన్నారు వాళ్ళకి. అంతేకాదు, అక్కడ ఉండే మసీదులు కూడా ఇప్పుడు ఆయుధ శిక్షణ వేదికలుగా మారిపోయాయి. సిటిజన్స్ వాళ్ళ రోజువారీ పనులు పక్కన పెట్టి తుపాకీని భాగాలుగా విడగొట్టడం, తిరిగి వాటిని బిగించడం, ఆయుధాన్ని గురిపెట్టడం, లోడ్ చేయడం, వాటిని మళ్ళీ క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ AK-47 లాంటి భయంకరమైన తుపాకులతో ఈ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఈ ట్రైనింగ్ కేవలం గ్రౌండ్స్లోనో లేకపోతే స్కూళ్ళకి పరిమితం కాలేదు. ఇరాన్ అఫీషియల్ టీవీ ఛానల్స్లో కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లైవ్ కవరేజ్ జరుగుతూ ఉంది. న్యూస్ బులెటిన్స్లో వాటిని గురించి చెప్తూ ఉన్నారు. ఎలా తుపాకుల నుంచి బుల్లెట్లను ప్రయోగించే విధానాలపై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉండడం అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇరాన్ ఒఫోగ్ ఛానల్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అందులో హుసైనీ అనే పాపులర్ న్యూస్ ప్రెజెంటర్ IRGC సభ్యుడి పక్కన నిలబడి ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాడు. అంతటితో ఆగలేదు, లైవ్ స్టూడియోలోనే రైఫిల్ను పేల్చేశాడు. ఇంకొక క్లిప్లో ఛానల్ 3 ప్రెజెంటర్ లైవ్లోనే తుపాకీ చేత పట్టుకొని ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ, నాకు ఒక ఆయుధాన్ని పంపారు, నేను దీన్ని కూడా ఉపయోగించడం నేర్చుకుంటున్నా, నా దేశం కోసం ప్రాణత్యాగానికి కూడా నేను సిద్ధమని చెప్పి అవుట్గా ఒక మాటలో చెప్పాలంటే బహిరంగంగా ప్రకటించాడు. అంటే ఇరాన్ మీడియా కూడా ఇప్పుడు యుద్ధ ప్రచార సాధనంగా మారిపోయింది. ఈ ఫైట్లో ఇరాన్ గవర్నమెంట్ సరికొత్త ఎత్తుగడ వేసింది, సరికొత్త స్టెప్ వేసింది. శత్రువుపై పోరులో స్త్రీ పురుష తారతమ్యాలు లేకుండా దేశం అంతా ఏకతాటిపై ఉందని చాటేందుకు ఇరాన్ ప్రయత్నిస్తూ ఉంది. సైనిక శక్తిలోకి మహిళలను ఆకర్షించడానికి తమకు నారీ శక్తి మద్దతు ఉందని చెప్పేందుకు పింక్ ఉద్యమాన్ని చేపట్టింది. మిజైల్స్, డ్రోన్స్, ఈ ఆయుధాలకు గులాబీ రంగు వేస్తూ యువత, మహిళ భాగస్వామ్యాన్ని పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది. వినడానికి ఇది కాస్త షాకింగ్గా ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్గా ఒక ఇరాన్ అమ్మాయి ఒక కోరింది. ఆ కోరిక మేరకు ఇజ్రాయెల్పైకి ఏకంగా ఓ పింక్ మిజైల్ని ప్రయోగించింది IRGC అంటే అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ కోసం ప్రాణత్యాగం చేయండి అనే ఈ ప్రభుత్వ ప్రచారానికి ఎవరైతే అట్రాక్ట్ అయ్యారో వాళ్ళు ఇప్పటికే లక్షలాది మంది ఉన్నారు, దాంట్లో మహిళలు ఉన్నారు, వాలంటీర్స్గా ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారంటూ కూడా ఇరాన్ అఫీషియల్ మీడియా చెప్తుందంటే అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇరాన్లో ఇలా సిటిజన్స్ని యుద్ధంలోకి దించిన ఇదేం కొత్త ఏం కాదు అండ్ వెరీ ఫస్ట్ టైం ఏం కాదు. ఇరాన్లో ప్రజలే రక్షణ దళం అనే ఆలోచన చాలా పాతది. అంటే ఇరాన్లో ప్రజలే వాళ్ళు రక్షణ దళం అనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అది 1979 ఇస్లామిక్ రివల్యూషన్ జరిగిన తర్వాత అక్కడ బసీజ్ ఫోర్స్ అనే ఒక పెద్ద వాలంటీర్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇరాన్. ఈ బసీజ్ లేకపోతే బాసిజ్ అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో, బసీజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ బాసిజ్ ఫోర్సెస్ దీంట్లో సాధారణంగా విద్యార్థులు ఉంటారు, యువత ఉంటారు, సామాన్య పౌరులు ఉంటారు, మహిళలు కూడా ఉంటారు. ఫ్యూచర్లో ఎప్పుడైనా యుద్ధం వస్తే దేశ రక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి అన్న కాన్సెప్ట్తోని ఈ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారో లేకపోతే నిర్మించుకుంది ఇరాన్ అంటూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే గతంలో జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధం టైంలో కూడా ఇలాంటి సివిలియన్ మొబిలైజేషన్ జరిగినట్లు ఇటు ఇరాన్ హిస్టరీ చెప్తూ ఉంది. ఇరాన్ ఇలా ఓపెన్గా వీధి పోరాటాలకు రెడీ కావడం వెనుక ఒక పక్క సైనిక వ్యూహం ఉంది అని అనలిస్టుల అంచనా. ప్రాక్టికల్గా చూస్తే ఇరాన్కు అమెరికా లాంటి భారీ సైనిక శక్తి లేదు. ఇజ్రాయెల్ అంటే అడ్వాన్స్డ్ హైటెక్ డిఫెన్స్ సిస్టమ్ అంతకంటే లేదు. అందుకే ఇరాన్ నమ్ముకున్న అసలు బలం అసిమెట్రిక్ వార్ఫేర్, అంటే శత్రువుతో నేరుగా మైదానంలో సాంప్రదాయ యుద్ధానికి వెళ్లకుండా గెరిల్లా తరహాలో ప్రతిఘటన ఇవ్వడం. ఇప్పుడు సాధారణ పౌరులకు అంటే కామన్ సిటిజన్కి, టీవీ యాంకర్స్కి, మహిళలకు తుపాకులు ఇచ్చి పబ్లిక్ గన్ కియోస్క్లు పెట్టడం వెనుక ఇరాన్ ఒకే ఒక్క లెక్క వేస్తూ ఉంది. ఒకవేళ యుఎస్ ఇజ్రాయెల్ కనుక తమ దేశం మీద గ్రౌండ్ అటాక్కి దిగితే యుద్ధం కేవలం బార్డర్స్లోనే ఆగిపోతూ ప్రతి సిటీలో, ప్రతి సర్కిల్లో, ఇరాన్లోని ప్రతి వీధిలోనూ అమెరికా ఫోర్సెస్ మన ఎదురుగుండా ఉంటాయి. వాటితో ముఖాముఖి తలపడడానికి కామన్ సిటిజన్, ఇరాన్ సిటిజన్ సిద్ధంగా ఉండాలి. ఇంకా మాటలో చెప్పాలంటే, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇరాన్ సిటిజనే సైనికుడిగా మారిపోవాలి అనేది వాళ్ళ అర్థం. మా మీద దాడి చేస్తే అది కేవలం మా మిలిటరీతో మాత్రమే యుద్ధం కాదు, దేశంలోని ప్రతి పౌరుడితో, ప్రతి వీధిలోనూ యుద్ధం చేయాల్సి ఉంటుంది అని ఈ పీపుల్స్ రెసిస్టెన్స్ మోడల్ ద్వారా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ మైండ్ గేమ్తో గట్టి వార్నింగ్ ఇస్తూ ఉంది. చిన్నపిల్లల చేతుల్లో AK-47s, టీవీ స్టూడియోల్లో తుపాకుల మూతలు, ఆయుధాలకు పింక్ కలర్. ఇది కేవలం సోషల్ మీడియాలో షేర్ అయ్యే వైరల్ వీడియోస్ మాత్రమే కాదు, మిడిల్ ఈస్ట్లో రోజు రోజుకి పెరుగుతున్న మహాయుద్ధ భయాల ప్రతిబింబంలా ఉంది. మరి ఇరాన్ వ్యూహం అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడిని తట్టుకోగలుగుతుందా? ఈ సివిలియన్ వార్ డ్రిల్స్ ఫ్యూచర్లో ఎలాంటి విధ్వంసానికి దారితీస్తుంది? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.